నమస్కారం ఫ్రెండ్స్. చైనా అనేది ప్రతి విషయంలో మన దేశానికి ఆదర్శం కాదు. మన దేశం ప్రతి విషయంలో వెనుకబడిన దేశం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చైనా నుంచి మన దేశం నేర్చుకోవాల్సిన 6 అంశాలు, మన దేశం నుంచి చైనా నేర్చుకోవాల్సిన 4 అంశాలు, ఈ 2 దేశాల నుంచి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 8 అంశాల గురించి తెలుసుకుందాం. మొదటగా చైనా నుంచి మన దేశం నేర్చుకోవాల్సిన అంశాలను చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, చైనాలో గవర్నమెంట్ మారిన ప్రతిసారి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోవు. ఇండియాలో కూడా గవర్నమెంట్ మారిన ప్రతిసారి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసిందో అవే కంటిన్యూ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి, చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎదిగింది. మన దేశంలో కూడా మరిన్ని తయారీ పరిశ్రమలు, ఎగుమతులను ఎక్కువగా పెంచడం, ప్రజలలో స్కిల్ డెవలప్మెంట్ కానీ, సప్లై చైన్లో కానీ మరింత ముందుకు పోవాలి. థర్డ్ వన్ వచ్చేసి, చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. మన దేశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏ దేశం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఆ దేశంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి బాగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిపోతాయో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి, చైనా యూనివర్సిటీలలో ఎక్కువగా ఇండస్ట్రీ బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మన దేశంలో ఉన్న యూనివర్సిటీలలో కూడా ఇండస్ట్రీస్ అనుకూలమైన శిక్షణ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్. చైనా రీసెర్చ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇన్నోవేషన్ను ప్రోత్సహించింది. మన దేశం కూడా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. సిక్స్త్ వన్ వచ్చేసి, చైనా వరల్డ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలమైన పరిశ్రమలను ఏర్పరచుకోండి. అలాగే మన దేశం కూడా వరల్డ్ మార్కెట్స్ను దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలమైన పరిశ్రమలను ఏర్పరచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా నుంచి చైనా నేర్చుకోవాల్సిన 4 అంశాలను తెలుసుకుందాం. అందులో మొదటి వన్ వచ్చేసి డెమోక్రసీ. ఇండియాలో ప్రతి 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుపుతారు. అప్పుడు ప్రజలు స్వేచ్ఛగా తనకు నచ్చిన గవర్నమెంట్ను ఎన్నుకోవచ్చు. చైనాలో కూడా పీపుల్ ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చే విధంగా గవర్నమెంట్ పనిచేయాలి. సెకండ్ వన్ వచ్చేసి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూపీఐ కానీ ఆధార్ కానీ మన దేశంలో ఉన్నట్లు చైనాలో ఉండవు. థర్డ్ వన్ వచ్చేసి, జ్యుడిషరీ సిస్టమ్. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, చైనాలో అలా పని చేయదు. ఫోర్త్ వన్ వచ్చేసి, భిన్నత్వంలో ఏకత్వం, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేక భాషలు మాట్లాడే ప్రజలు, అనేక సంస్కృతులు ఉన్న ప్రజలు కలిసిమెలిసి పనిచేస్తారు. చైనా కూడా ఇలా యూనిటీ ఇన్ డైవర్సిటీ మీద ఎక్కువగా స్టడీ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ సక్సెస్ కావాలి అంటే చైనా దేశం నుంచి ఏం నేర్చుకోవాలి, భారతదేశం నుంచి ఏం నేర్చుకోవాలో చూద్దాం. మొదటగా చైనా నుంచి ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, లాంగ్ టర్మ్ విజన్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ 10 నుంచి 20 సంవత్సరాల విజన్ పెట్టుకోవాలి. మనం తీసుకోబోయే ప్రతి నిర్ణయాలలో ఆ విజన్కి అనుకూలంగా ఉండాలి. ఈరోజు మనం ఏ పని అయితే చేస్తున్నామో 10 ఏళ్ల తర్వాత ఆ పని మనకు అనేది యూజ్ అవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసి, డిసిప్లైన్. ఫ్రెండ్స్, సక్సెస్ కావాలి అంటే టాలెంట్ కన్నా డిసిప్లిన్ ఎక్కువగా ఇంపార్టెంట్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి, ప్రతి సంవత్సరం కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి, ప్రాబ్లం కన్నా సొల్యూషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి, ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ అంటే కుటుంబ బంధాలను ఎక్కువగా కాపాడుకోండి, మంచి స్నేహాలు చేయండి, ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, భిన్నమైన ఒపీనియన్స్ వినండి, ఓపికని ఎక్కువగా అలవర్చుకోండి. థర్డ్ వన్ ఏంటంటే, ఆధ్యాత్మికతను పెంచుకోండి. ధ్యానం కానీ, యోగా కానీ, మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక యాక్టివిటీస్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి, తక్కువ వనరులతో ఎక్కువగా చేయండి. లిమిటెడ్ సోర్స్ను ఎక్కువగా ఉపయోగించుకొని తొందరగా సక్సెస్ అవ్వండి. ఫ్రెండ్స్, దేశాలు సక్సెస్ అవ్వడానికి ఉన్న సూత్రాలు పర్సన్స్ సక్సెస్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.